Good evening. I am K. Rajshekhar Rao, Deputy General Manager in Shriram Life Insurance, Amirpeta Cluster. Today, very good evening all of you. ఇప్పుడు ఈ క్లబ్ వచ్చి ఆల్మోస్ట్ 6 months నుంచి రన్ అవుతుంది. ప్లస్ ఈ క్లబ్ నుంచి కొన్ని చుట్టుపక్కల నిజాంపేట గానీ కుకట్పల్లి గానీ ఇవన్నీ కూడా కొత్తగా ఫామ్ చేశారట. ప్రీవియస్ ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు ఏంటంటే 60 members అబౌవ్ పీపుల్ గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఈ 3-4 క్లబ్స్ క్రియేట్ అయినాయి కాబట్టి కొంచెం స్ట్రెంత్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 25 members వచ్చినట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్ నేను నా పర్పస్ ఏంటంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 51 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ ఫీల్డ్ లో ఉంది. ఏ కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఫీల్డ్ లో ఇంత లాంగ్ టర్మ్ ఏ కంపెనీ లేదు. ఎందుకంటే దానికి చాలా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అనేది, కాస్ట్ కంట్రోల్ అనేది చేసుకుంటా ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే బిజినెస్ కాదు, ఫైనాన్స్ సెక్టార్ లా 51 సంవత్సరాలు నిలదొక్కున్నదంటే మామూలు విషయం కాదు. ఓకే, అదే ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నేను పర్టికులర్ గా ఈ క్లబ్ ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ మా బిజినెస్ చేయడానికి, బిజినెస్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, సేవింగ్స్, డబ్బులు దాచుకోవాలి. డబ్బులు దాచుకుంటేనే జమ అవుతాయి, డబ్బులు జమ చేస్తేనే జమ అవుతాయి. ఎందుకు జమ చేయాలి అంటే చాలా అవసరాలు ఉన్నాయి. ఈ రోజు నీరు, గాలి, ఆహారము, ఆరోగ్యం ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, మనిషి బ్రతకడానికి డబ్బు కూడా అవసరం. వితౌట్ మనీ నవీన యుగంలో మనం మానవులు సర్వైవ్ కాలేదు. ఖచ్చితంగా డబ్బుతో అవసరం అనేది ఉంది. ఈ డబ్బు ఎందుకు పొదుపు చేయాలంటే ఫస్ట్ ఎవరైనా కష్టపడి సంపాదించేది భార్య, పిల్లలు, తల్లిదండ్రుల కోసం. ఓకే, వాళ్ళను మంచిగా చూసుకోవాలి. బెటర్ సపోజ్ మ్యారేజ్ లో ఒక లంసం పెద్ద మొత్తంలో డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. అదేవిధంగా ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కోవాలి, లంసం డబ్బులు అవసరం. అదేవిధంగా పిల్లల చదువులు, ఎడ్యుకేషన్ అనేది వెరీ కాస్ట్లీ ఉన్నది ఈ రోజు. ఎందుకంటే పిల్లలు 2-3 ఉండేవాళ్ళు ప్రీవియస్. అట్లాంటిది ఎలా చదివించగలుగుతామో, ఆర్థిక స్తోమత ఎట్లుంటుందో అనే ఉద్దేశంతో ఒక్కరు చాలా అనుకుంటున్నారు. అంటే డబ్బు అనేది ఒక పిల్లల మీద కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తున్నది. పిల్లల ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఖర్చు కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్. ఇంకొకటి ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనేది వస్తుంది. ఇప్పుడు మనం బిజినెస్ బాగా చేస్తాం, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా 50 సంవత్సరాలు దాటి వచ్చిన తర్వాత ఇంత యాక్టివ్ గా చేయలేదు. ఇట్లాంటి అవసరాలకు ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇది ఖచ్చితమైన ఆర్థిక అవసరం. ఒకటి పెళ్లి, ప్లాట్ ఇల్లు కొనుక్కోవడము, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇంకొకటి వృద్ధాప్యంలో ఒక పెద్ద ఫండ్ క్రియేట్ చేసుకొని మంత్లీ ఇన్కమ్ వచ్చేటువంటి క్రియేట్ చేసుకోవాలి అనే